అబద్ధాలను నేను వండివార్చాను. నేను చెప్పిన అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రజల్ని నమ్మించాల్సిన బాధ్యత మీది కదా, ఎందుకు చేయరు అంటోంది నీతి జర్నలిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఆంధ్రజ్యోతి. 14.5 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసిందని వీళ్ళు ఒక అబద్ధాన్ని చెప్పారు. అది నిజమని నమ్మించేటటువంటి ప్రయత్నంలో చంద్రబాబు గారు ప్రయత్నించారు, కానీ 10 లక్షల కోట్ల దగ్గర ఆగిపోయారు. మరి 4.5 లక్షల కోట్లు మోసమే కదా. 4.5 లక్షల కోట్లు అంటే ₹4, 4.5 రూపాయలు. 4.5 లక్షల కోట్లు ఉందంటే రాష్ట్రానికి 2 ఏళ్ల బడ్జెట్, లేదా మొత్తం అప్పులన్నీ తీరిపోతాయి. మరి అంత అబద్ధాన్ని నిజమని నమ్మించారు కదా. అట్లాగే ఇప్పుడు టీడీఎస్ బాండ్లు అనేటటువంటి ద్వారా తీసేసుకునేది మన దీనికి ఏమంటారు, కార్పొరేషన్లో ఉండేటటువంటి బాండ్లకి సంబంధించినటువంటి ఇష్యూస్. టీడీఎస్ అంటే మళ్ళీ ఇవి అవుతాయి, మన దాన్ని ఏమంటారు, ట్యాక్స్ డిడక్షన్ సోర్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్. టీడీఆర్ బాండ్లు అని చెప్పేసి ఎవరికైతే ఒక ఇల్లు తీసేసుకుంటాం, ఇంట్లో సగం కూలుస్తాం లేదా ఇల్లు శాంతం కూలుస్తాం, మేము నీకు డబ్బులు ఇవ్వలేమయ్యా, నీకు బాండ్ ఇస్తున్నాం, మేము గ్యారంటీ, నువ్వు తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఎవరి దగ్గర అమ్ముకో, అది మేము ప్రభుత్వంగా వాళ్ళకి ఇస్తాం అనేటటువంటి పాయింట్తో ఇచ్చేటటువంటి బాండ్లు. ఇది సాధారణంగా నువ్వు డబ్బులు ఇప్పుడు గబక్కని నేను ఇవ్వలేను, ఇల్లు కూలుస్తానంటే ఒప్పుకోడు. కోర్టుకు పోతే నువ్వు కట్టిన తర్వాత 3 డబ్బులు కట్టాకనే నువ్వు వచ్చి తీసుకో అంటది, లేకపోతే కూల్చడానికి వీలేదని సుప్రీంకోర్టే తీర్పులు చెప్పింది. కాబట్టి సచిన టీడీఆర్ బాండ్లు ₹1 ఎక్కువ వేసినే ఇస్తారు. ఎందుకంటే చేతిలో క్యాష్ ఇవ్వట్లేదు కాబట్టి. అలాంటప్పుడు దాన్ని తీసుకొచ్చి కుంభకోణం అని రచ్చరచ్చ చేసింది ఈనాడు జ్యోతి. ఇప్పుడు నారాయణ మనం చెప్పుకొచ్చాడు, టీడీఆర్ బాండ్లో పెద్ద అవినీతి ఏం జరగలేదు. ఇప్పుడు నేను రాసిన తప్పుల్ని నువ్వు ఒప్పని నిరూపించాలి కదా. టీడీఆర్ బాండ్లకు సంబంధించి నువ్వు అట్టేట చెప్తావు, శ్రీలక్ష్మి లోపలే ఇచ్చి ఆవిడకి యాక్షన్ తీసేసుకో, టీడీఆర్ బాండ్లు ఇచ్చిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, తీసుకున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి, లేకపోతే వాళ్ళందరి మీద ఉద్యోగాల మీద ఎందుకు చర్యలు తీసుకోవని ఇవాళ ఓ పక్కన 10,000 వైద్యుల పోస్టులు దగ్గర నుంచి రైల్వే ఉద్యోగులకి 18 లక్షల 1,80,000 కోట్ల రూపాయల బెనిఫిట్స్ లాంటి ఒక పెద్ద నిర్ణయాలు జరిగినాయి. దాన్ని పక్కన పెట్టేసి ఇది రాసుకొచ్చింది అంటే వీళ్ళ బుద్ధి ఏ స్థాయిలో ఉంది, నీచత్వంలో ఉందా, బాధ్యతలో ఉందా అన్నది ప్రజలు గ్రహించాల్సిన అంశం.